తిరిగి రాకుండా పార్టీ నిబంధనలు. సో ఇక్కడ ఇది ప్రధానమైన అంశం. బహిష్కరణకు సస్పెన్షన్కు ఉన్న తేడా మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సస్పెన్షన్కే పరిమితము. సో నిన్న సస్పెన్షన్ మాత్రమే జరిగింది, అది రిమూవల్ కాదు. ఇది యాక్చువల్గా వాస్తవానికి చర్చించాల్సింది నిన్న చాలా వరకు చర్చకు రాంది. బహిష్కరిస్తే 6 ఏళ్ళు, రిమూవల్ చేస్తే 6 ఏళ్ళు పార్టీలోకి రావడానికి వీల్లేదు. అంటే ఇంకా వచ్చే ఎలక్షన్లో 2029 నాటికి కూడా ఈరోజు ఎలక్షన్లకు వచ్చే అవకాశము, పార్టీలోకి వచ్చే అవకాశము ఉండదు. సో అలా జరగకుండా ఉండడానికి సస్పెన్షన్ అంటే జనరల్గా అధికారులు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్లకు సస్పెన్షన్ రిమూవల్ ఉంటుంది. సస్పెన్షన్ అనేది ఎనీ టైం దీన్ని మనము సస్పెన్షన్ ఎప్పుడైనా కూడా ఎత్తివేయవచ్చు. దీన్ని ఎప్పుడైనా ఎత్తివేయవచ్చు. రేపు కూడా సస్పెన్షన్ ఎత్తివేయవచ్చు. ఈ రోజు కూడా సస్పెన్షన్ ఎత్తివేయవచ్చు. మనం ఇటీవల రాజా సింగ్ విషయంలో జరిగితే పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళా ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. సో బీజేపీ పార్టీ అట్లాంటిది చేసింది. ఈ రోజు అదే పద్ధతిలో సస్పెన్షన్కు కవితకు ఒప్పించి చేశారా. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పిన దానికి ఇది కనిపించేది ఏంటంటే మనం చూడొచ్చు ఇక్కడ కేసీఆర్కు చెప్పించి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు. ఇప్పుడు ఆ లెటర్ చూస్తే మనకు ఒప్పించిందా లేదా మెప్పించిందా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒప్పించిన లెటర్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో కవిత అనే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఆమె ముఖ్యమంత్రి సీఎం, గత ముఖ్యమంత్రి సీఎం కూతురు, ఎక్స్ సీఎం గా ఉన్న ఎక్స్ సీఎం కూతురు, పార్టీ అధ్యక్షుడి కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్ కు చెల్లెలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కు సిస్టరు. సో ఇంతటి కీలకమైన ఒక నాయకురాలకు సంబంధించి గత 3 నెలలుగా ఆమె రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. పార్టీకి సంబంధించి కానీ ఆమె స్వయంగా కార్యక్రమాలు అలాంటి పరిస్థితుల్లో తక్కలపల్లి రవీంద్రరావు ప్రధాన కార్యదర్శి, సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. ఇవాళ రేపట్ల పార్టీలో ఎవరైనా ముఖ్యమైన నాయకులను తప్పిస్తే అట్లీస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి ఆ సంతకం పెట్టేది, లేదా అధ్యక్షుడు. కేసీఆర్ డైరెక్ట్ గా ఇందులో ఎందుకు సంతకం పెట్టలేదు అనే అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకు కేసీఆర్కి ఇది ఇష్టం లేని పని కేసీఆర్ తోటి చేపించారా? కేసీఆర్కు నచ్చలేదా? కవిత సస్పెన్షన్ చేస్తూ కేసీఆర్ ఆ లెటర్ మీద సంతకం పెట్టాలని ఇష్టపడలేదా? ఈరోజు తన కూతుర్ని తానే తొలగించడం, తన పార్టీ నుంచి వెళ్ళి ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదా అనే అంశాలకు ఇవన్నీ మనం చూస్తే అర్థమవుతుంది. ఈరోజు సోమ భరత్ కుమారు, తక్కలపల్లి రవీంద్రరావు మాత్రమే ఉన్నారు. ఇందులో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు, మన కేటీఆర్ కూడా కనీసం ఎక్కడా లేరు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు లేదు, ఆయన సంతకము లేదు, ఆ లెటర్ హెడ్ తీరుతెన్నులు సరిగా లేవు. గతంలో ఎక్కడ చూసినా కూడా ఒక పార్టీలో అధ్యక్షుడు లేకపోతే జనరల్ గా ఇద్దరు మాత్రమే సంతకం ఉంటుంది. ఎక్కడైనా యూనియన్లలో కానీ పార్టీలో కానీ రిజిస్టర్డ్ ఒకరు ప్రెసిడెంట్, ఇంకొకరు వచ్చేస్తే జనరల్ సెక్రటరీ. కానీ ఈ ప్రెసిడెంట్ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు జనరల్ సెక్రటరీలు మాత్రమే సంతకాలు చేయడం జరిగింది. సో ఈరోజు కవిత అది చెప్పొచ్చు, ఇది మా నాన్నకి ఇష్టం లేకుండా జరిగింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, దయ్యాలు మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి. అది సంతోష్ రావు, ఒకటి హరీష్ రావు, ఇంకా మిగిలిన దయ్యాలు ఇంకా ఈ రోజు ఏమైనా చెప్తే చెప్పొచ్చు. వీళ్ళు దగ్గరుండి ఈ లెటర్ వాళ్ళు తయారు చేయించి వీళ్ళతో సంతకాలు పెట్టించారు కాబట్టి వీళ్ళు సంతకాలు పెట్టారు. ఎక్కడ కూడా మా నాన్న సంతకం లేదు, మా అన్న సంతకం లేదు. ఎందుకంటే తెలుసా అసలు వీళ్ళు సంతకాలు చేస్తున్నది తెలుసా? ఏదో మీ ఇష్టం వచ్చింది చేసేయండి, ఇంకా నాకు సంబంధం లేదు అని చెప్పారా? లేదా రిమూవల్ చేయకుండా కేవలం సస్పెండ్ చేస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనే అనేక అంశాలు ఉన్నాయి. ఈ సస్పెన్షన్ చివరి వరకు కొనసాగుతుందా, మళ్ళా మొదలవుతుందా, మళ్ళా పార్టీలో ఇది విలీనం అవుతుందా? పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే, ఒకవేళ సస్పెన్షన్ చేస్తే, ఇప్పుడు ఈరోజు సస్పెన్షన్ చేస్తే ఎవరు? కేసీఆర్ వర్సెస్ కవిత పట్ల ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు? బీఆర్ఎస్ పట్ల ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు? హరీష్ రావు పట్ల ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు? కేటీఆర్ పట్ల ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు? వీళ్ళందరూ ఇటువైపు వెళ్తారా, లేదా వీళ్ళందరూ ఎటువైపు? ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇంకొకటి బీజేపీ పార్టీ ఉన్నది. సో ఇటు వెళ్ళలేని వాళ్లకు ఇప్పుడు ఒక వేదిక కవిత. ఎందుకంటే కొంతమంది మేము కేసీఆర్ని కాదని
ఈ కాంగ్రెస్లో ఇమడలేము, మేము ఇలాంటి భావజాలంతో బీజేపీ భావజాలంతో ఇమడలేము, అయినా కేసీఆర్ నిర్ణయాలు మాకు నచ్చట్లేవు, కానీ మేమంతా తెలంగాణ వాదులము, ఈ తెలంగాణ బీజేపీలో లేదు అటు కాంగ్రెస్లో లేదనుకున్న వాళ్ళు రేపు ఇటు వెళ్తారా? సో ఇలాంటి అనేక ప్రశ్నలకు ఇది టెస్ట్ చేయడానికి ఒక ప్రయోగం కాబోతుందా సస్పెన్షన్. ఎందుకు అనంటే రిమూవల్ చేస్తే 6 ఏళ్ల వరకు తిరిగి రాకుండా ఉంటుంది. 6 ఏళ్ల వరకు అంటే 2029, 2025, 2031 వరకు పార్టీలోకి రాకుండా ఉంటుంది. ఇంకా ఆమె పార్టీలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆమె వెంట తిరిగితే మనకు కూడా ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచన వస్తుంది. కానీ సస్పెన్షన్ ఎట్ ఎనీ టైమ్ కెన్ బి రివోక్డ్. సో అది ఎప్పుడైనా ఎత్తివేయవచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎంతమంది, లేదా కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కవిత వైపు ఎంతమంది వెళ్తారు? ఇది ఒక ప్రయోగమా, నిజంగానే ఇది జరుగుతున్నదా? ఇట్లాంటి అనేక ఇది కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళలో ఉన్న అసమ్మతి నేతలు ఇటీవల వేటుకు సంబంధించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అదేవిధంగా మాజీలు ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడిన సందర్భంలో ఈ విషయం చెప్పడం జరిగింది. సో ఇంతటి ప్రేమ ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం సస్పెన్షన్కే గురి చేశారు. ఈ సస్పెన్షన్ తర్వాత పార్టీలకు వచ్చే అవకాశం ఉన్నదా? ఎందుకంటే ఆమె అవునన్నా కాదన్నా కుటుంబ సభ్యురాలు. ఈ కుటుంబ సభ్యురాలని ఎవరు కూడా, ఎందుకంటే మనం ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడుకు అప్పుడు ఎవరు హరికృష్ణ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. హరికృష్ణ వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత హరికృష్ణ చంద్రబాబు నాయుడు తోటి కలవడం జరిగింది. భువనేశ్వరి ఇప్పుడున్న పురంధరేశ్వరి వ్యతిరేకించారు. ఆ తర్వాత ఇప్పుడు కూటమిలో భాగంగా వాళ్ళందరూ కలిసి ఉన్నారు. బాలకృష్ణ కొన్ని రోజులు మాట్లాడలేదు, ఆ తర్వాత మాట్లాడారు. సో ఇట్లా కుటుంబంలోని వ్యవహారాలు ఈరోజు మనం చూడొచ్చు. ఎవరు? శివసేన పార్టీ వాళ్ళ ఫాదర్ తర్వాత ఇద్దరుగా విడిపోయింది. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు మళ్ళా కలిశారు. అన్నదమ్ములు ఇద్దరు కలిశారు. సో పార్టీలో ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినా, ఒక కుటుంబ సభ్యులు విడిపోయినా మళ్ళీ కలవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ సస్పెన్షన్ అనేది కేవలం కొంతకాలానికే పరిమితం. రేపు కవిత రియలైజ్ అయితే మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు పార్టీలో తనను వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని ఆమె గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు పార్టీ మారాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి అనేకమైన ప్రయోగాలకు ఈరోజు కవిత మీద వేటు వేయడము ఒక వేదిక అయిందా?